హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SLR మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 3D లైన్స్ మెయిన్స్ కాన్సెప్ట్స్ థియరీ విత్ PYQs మనం చూద్దాం. అందులో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్ కొసైన్స్, వాటిని మనం షార్ట్కట్గా DCs అని అంటాం. డైరెక్షన్ రేషియోస్, వాటిని షార్ట్కట్గా DRs అని అంటాం. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఎలా కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ 3D లైన్ ఎలా ఉంటుంది, వెక్టార్ ఫామ్లో ఎలా ఉంటుంది, కార్టేషియన్ ఫామ్లో ఎలా ఉంటుంది, అదేవిధంగా పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ 3D లైన్ ఎలా కనుక్కోవాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ ఎలా చేయాలి, అదేవిధంగా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ ఎలా కనుక్కోవాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ ఎలా కనుక్కోవాలి, ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ ద లైన్ ఎలా కనుక్కోవాలి. సో ఈ టాపిక్స్ మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఓకే, ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తామన్నమాట. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and watch the previous videos and do like and share if possible. Without wasting our time మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటో చూద్దాం. డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ లైన్ తీసుకుందాం. ఇది ఒక డైరెక్టర్ లైన్. ఈ డైరెక్టర్ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుందని తీసుకుందాం, వై యాక్సిస్ తోటి బీటా యాంగిల్ మేక్ చేస్తుందని తీసుకుందాం, జెడ్ యాక్సిస్ తోటి గామా యాంగిల్ మేక్ చేస్తుందని తీసుకుందాం. ఇది జెడ్ యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. మనకి ఇక్కడ చూడడానికి ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ మధ్యలో యాంగిల్ 90 కనబడట్లేదు, బట్ ఇది 90 degrees అనమాట. ఎక్స్ వై జెడ్ యాక్సిస్ మనకు తెలుసు, ఎక్స్ వై జెడ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి మనకు తెలుసు, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఈ డైరెక్టర్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్, వై యాక్సిస్ తోటి బీటా యాంగిల్, జెడ్ యాక్సిస్ తోటి గామా యాంగిల్ మేక్ చేస్తుందని చెప్పేసి మనం తీసుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఈ ఆల్ఫా బీటా గామాలకి మనం కాస్ అప్లై చేసామనుకోండి. కాస్ అప్లై చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏమని తీసుకుంటున్నానంటే ఎక్స్ వై జెడ్ యాక్సిస్ ఆల్ఫా బీటా గామా యాంగిల్ మేక్ చేస్తుంది కదా, రైట్. సో ఇక్కడ ఆల్ఫా బీటా గామా యాంగిల్ ఈ డైరెక్టర్ లైన్ మేక్ చేస్తుంది, రైట్. డైరెక్టర్ లైన్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ తోటి ఆల్ఫా బీటా యాంగిల్, ఆల్ఫా బీటా గామా యాంగిల్ మేక్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు నేను వీటికి కనుక కాస్ అప్లై చేశాను అనుకోండి, అంటే కొసైన్ అప్లై చేశాను అనుకోండి, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, రైట్. వీటినే మనం ఏమంటామనంటే డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ దిస్ లైన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? If alpha, beta, gamma are the angle made by the director line with the positive direction of x, y, z axis respectively, then if we take cosine of those angles, that is cos alpha, cos beta, cos gamma, these are called direction cosines of the given line. వాటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. సో ప్రతిసారి మరి మనం కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అని రాయలేం కాబట్టి వీటిని మనం ఎలా షార్ట్కట్లో రాసుకుంటామంటే ఎల్ కామా ఎం కామా ఎన్ అని చెప్పేసి మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఎల్ అంటే కాస్ ఆల్ఫా, ఎం అంటే కాస్ బీటా, ఎన్ అంటే కాస్ గామా అనమాట, రైట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి అసలు ఒక లైన్కి ఎన్ని డైరెక్షన్ కొసైన్స్ ఉంటాయి? ఒక లైన్కి 2 డైరెక్షన్ కొసైన్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఒకటి ఇప్పుడు మనం పాజిటివ్ డైరెక్షన్ తీసుకున్నాం కదా, మరి నెగిటివ్ డైరెక్షన్లో తీసుకుంటే ఏమవుతుంది? ఇది ఆల్ఫా అయితే మనకి నెగిటివ్ డైరెక్షన్లో ఏమవుతుంది? 180 మైనస్ ఆల్ఫా కదా. సో నేను కాస్కి 180 మైనస్ ఆల్ఫా అప్లై చేశాను అనుకోండి, కాస్ ఆఫ్ 180 మైనస్ ఆల్ఫా. ఏ క్వాడ్రంట్ ఇది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి? సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చేసి నెగిటివ్, అంటే ఇదేమవుతుంది మనకి మైనస్ కాస్ ఆల్ఫా అవుతుంది అనమాట. అదేవిధంగా 180 మైనస్ బీటా కూడా తీసుకోవచ్చు కదా, అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో కాకుండా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తో తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తో తీసుకున్నప్పుడు ఇది ఆల్ఫా అయితే ఆబ్వియస్గా 180 మైనస్ ఆల్ఫా అవుతుంది కదా. సో 180 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది కదా, మనం 2Dలో చూసుకుంటే మనకి ఇది ఒక లైన్ అనుకోండి, ఇది ఆల్ఫా అయితే ఆబ్వియస్గా ఇది 180 మైనస్ ఆల్ఫానే కదా. సో అలా అనమాట. సో నేను పాజిటివ్ డైరెక్షన్లో తీసుకోవచ్చు లేదా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తో తీసుకోవచ్చు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి లేదా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి తీసుకోవచ్చు. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో తీసుకుంటే మనకి ఆల్ఫా బీటా గామా వస్తాయి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తో తీసుకుంటే మనకి మైనస్ కాస్ ఆల్ఫా, మైనస్ కాస్ బీటా, మైనస్ కాస్ గామా వస్తాయి అనమాట. మైనస్ కాస్ ఆల్ఫా, మైనస్ కాస్ బీటా, మైనస్ కాస్ గామా వస్తాయి అనమాట. సో వీటిని మరి మనం ఏమని చెప్పొచ్చు? మైనస్ ఎల్, మైనస్ ఎం, మైనస్ ఎన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఒక లైన్కి, ఒక డైరెక్టర్ లైన్కి మనకి
ఎన్ని డైరెక్షన్ కొసైన్స్ ఉంటాయి అంటే 2 డైరెక్షన్ కొసైన్స్ పాసిబిలిటీ అవుతాయి అనమాట. ఒకటి వచ్చేసి LMN అయితే ఇంకోటి వచ్చేసి -L -M -N అనమాట. ఇలా 2 pairs ఉంటాయి మనకి. ఒక పెయిర్ ఆఫ్ డైరెక్షన్ కొసైన్స్ ఉంటాయి అనమాట. పెయిర్ ఆఫ్ డైరెక్షన్ కొసైన్స్ LMN -L -M -N అనమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిలేషన్ ఉందన్నమాట మనకి. Lకి Mకి Nకి ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే L² + M² + N² ఆల్వేస్ గివ్స్ అస్ 1. మనకి ప్రతిసారి L² + M² + N² చేస్తే 1 రావాలన్నమాట. అంటే cos² α + cos² β + cos² γ చేస్తే మనకి ఖచ్చితంగా 1 రావాలన్నమాట. అంటే మరి ఇది ఎలా వచ్చిందో, ఇది రిజల్ట్ ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ ఉందని తీసుకుంటున్నా. ఆ పాయింట్ వచ్చేసి లెటెస్ట్ టేక్ x1, y1, z1 అనే పాయింట్ అనుకుందాం. సో x1, y1, z1 అంటే దాని మీనింగ్ ఏంటి? along x axis x1 యూనిట్స్, along y axis y1 యూనిట్స్, along z axis z1 యూనిట్స్ అని మీనింగ్, అంతే కదా. సో ఇప్పుడు నేను ఇదేం చేస్తున్నానంటే ఈ లైన్ దీన్ని జాయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ ఇట్ ఈస్ O అండ్ ఇట్ ఈస్ P. ఓకేనా? దీన్ని O దీన్ని P అనుకుందాం. సో ఇప్పుడు నేను ఈ OP డిస్టెన్స్ నేను R అనుకుందాం. OP యొక్క డిస్టెన్స్ R అనుకుందాం. OP యొక్క డిస్టెన్స్, రైట్. ఇప్పుడు నేను ఈ P నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ x యాక్సిస్కి డ్రా చేశాను అనుకోండి. ఇది x1 డిస్టెన్సే, ఖచ్చితంగా ఇది మనకి ఏమవుతుంది? x1 డిస్టెన్స్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనం ఈ యాంగిల్ కూడా మనకు తెలుసు కదా, ఇది ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుందని చెప్పుకున్నాం కదా మనం x యాక్సిస్ తోటి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే R, α, x1 ఈ మూడింటి యొక్క రిలేషన్ రాద్దాం. సో ఇక్కడ నాకు ఎడ్జసెంట్ తెలుసు, హైపోటేనియస్ తెలుసు. ఎడ్జసెంట్ హైపోటేనియస్ తెలుసు కాబట్టి మనం ఏం చేద్దామనంటే కాస్ అప్లై చేద్దాం. సో కాస్ ఆల్ఫా అప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది నాకు? కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ నుంచి మనకి అడ్జసెంట్ బై హైపోటేనియస్ అంటే x1/r అవుతుంది అనమాట. x1/r. నేను అదే విధంగా మరి y యాక్సిస్తో తీసుకుంటే y యాక్సిస్ కూడా ఇది మనకి 90 degrees ఫామ్ అవుతుంది కదా. ఖచ్చితంగా ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. పర్పెండిక్యులర్ డ్రాప్ తీసుకుంటున్నా కాబట్టి మరి అప్పుడు నాకు ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ నాకు ఆల్రెడీ తెలిసి ఇది వచ్చేసి నాకు y1 అనమాట. సో ఇక్కడ కూడా నాకు అడ్జసెంట్ తెలుసు, హైపోటేనియస్ తెలుసు. సో దీనికి కూడా నేను ఏం చేస్తానంటే కాస్ అప్లై చేస్తాను. సో y యాక్సిస్ తోటి మనకి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో మనకు తెలుసు కదా, బీటా యాంగిల్, రైట్. సో బీటా యాంగిల్ అంటే నేను కాస్ బీటా అప్లై చేస్తాను. కాస్ బీటా ఏమవుతుంది నాకు? అప్పుడు y1/r అవుతుంది. సిమిలర్గా జెడ్ యాక్సిస్తో కూడా తీసుకుంటే ఏమవుతుంది నాకు? కాస్ గామా ఏమవుతుంది నాకు? z1/r అవుతుంది. z1/r, రైట్. సో మనం ఏం చేద్దామనంటే వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. L అంటే కాస్ ఆల్ఫానే కదా మనకు తెలుసు. దీన్ని మనం L అని తీసుకుంటాం, దీన్ని మనం M అని తీసుకుంటాం, దీన్ని N అని తీసుకుంటాం. కాస్ ఆల్ఫా అంటే L, కాస్ బీటా అంటే M, కాస్ గామా అంటే N అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో ఒక్కసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి? cos² α + cos² β + cos² గామా కనుక్కోవాలి మనం. cos² β + cos² గామా కనుక్కోవాలి, రైట్. cos² ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? x1/r వచ్చింది. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? x1² అవుతుంది. కాస్ బీటా ఎంత వచ్చింది? ఇక్కడ మనకి y1/r వచ్చింది. అంటే మనం స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? y1²/r² వస్తుంది. cos² గామా ఎంత వచ్చింది మనకి? కాస్ గామా వచ్చేసి z1/r. మనం స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? z1²/r² వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఎల్సిఎం వచ్చేసి మనకి r² అనమాట. సో ఇక్కడ అన్నిటికీ r² ఉంది కాబట్టి x1² + y1² + z1² వస్తుంది. సో మనకి ఆల్రెడీ తెలుసు ఇది O, ఇది P. O అంటే ఆరిజినే కదా మనకి 0, 0, 0. సో OP యొక్క డిస్టెన్స్ కనుక్కుందామా మనం? OP యొక్క డిస్టెన్స్ కనుక్కుంటే ఏమవుతుంది చూడండి ఒకసారి. నాకు OP అంటే r కదా. సో √ ఏమవుతుంది? Oకి Pకి డిస్టెన్స్ తెలుసు కదా మనకి. x1² + y1² + z1² అవుతుంది అనమాట, రైట్. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? r² = x1² + y1² + z1² అవుతుంది. x1² + y1² + z1² అవుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి మరి ఇప్పుడు ఇది కూడా x1² + y1² + z1² కదా. సో x1² + y1² + z1² అంటే నేను r² అని రాసుకోవచ్చు కదా. సో r² క్యాన్సిల్. సో మనకి ఎంత వచ్చిందనమాట? 1. కాబట్టి ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? L² + M² + N² = 1. L అంటే ఏంటి ఇక్కడ? L అంటే కాస్ ఆల్ఫా, M అంటే కాస్ బీటా, N అంటే కాస్ గామా. సో ఏం చేస్తారంటే ఆల్ఫా బీటా ఇస్తాడు, గామా కనుక్కోమంటాడు. ఆల్ఫా బీటా ఇచ్చి గామా కనుక్కోమనంటే ఆల్ఫాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, బీటాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ రిజల్ట్ యూజ్ చేసి, అంటే ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్ యూజ్ చేసి మనం గామా కనుక్కుంటాం. ఏవైనా 2 ఇస్తాడు. y యాక్సిస్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, z యాక్సిస్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో ఒక డైరెక్టర్ లేను, అయితే x యాక్సిస్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో అని అడుగుతాడు. అప్పుడు మనం ఆ బీటా ప్లేస్లో గామా ప్లేస్లో యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫా ఈజీగా మనం కనుక్కోవచ్చు అనమాట ఈ రిజల్ట్ నుంచి, రైట్. ఇది ఫస్ట్ రిజల్ట్. మరి సెకండ్ రిజల్ట్ ఏంటి? దీని నుంచి సెకండ్ రిజల్ట్ ఏంటంటే నేను cos² ఆల్ఫాని 1 - sin² ఆల్ఫా రాసుకున్నా. cos² ఆల్ఫాని మనం
రాసుకోవచ్చు కదా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ బీటాని ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అని రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ గామాని ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా అని రాసుకోవచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా. 1 ప్లస్ 1 ఎంత ఇది మనకి, ఇది వచ్చేసి మనకి 1 ప్లస్ 1 అంటే 3 మైనస్ ఇది 1 ఎందుకు, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా 1 కాబట్టి రైట్. 1 ప్లస్ 1 అంటే ఎంత 3 మైనస్ కామన్ చేస్తున్నాను నేను. మైనస్ కామన్ చేస్తే ఏమవుతుంది నాకు ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1. సో దీన్ని ఇటువైపు పంపించేద్దాం, ఈ 1 ఇటువైపు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి 3 మైనస్ 1 అవుతుంది, 2 అవుతుంది. అంటే ఇది ఒక రిజల్ట్ అనమాట. అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా యొక్క రిజల్ట్ ఎంత మనకి, ఈ వీటి సమ్ వచ్చేసి మనకి 2 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి 2 రిజల్ట్ నేర్చుకున్నాం. ఫస్ట్ రిజల్ట్ ఏంటి, ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1. సెకండ్ రిజల్ట్ వచ్చేసి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 2 అనమాట. రైట్. మనం 2/3 2/3 1/3. సో వీటిని మనం డైరెక్షన్ క్వశ్చన్స్ అనొచ్చా, ఏదో ఒక లైన్కి డైరెక్షన్ క్వశ్చన్స్ అనుకుందాం రైట్. సో అసలు ఇవి డైరెక్షన్ క్వశ్చన్స్ అవుతాయా లేదా అని మనం ఎలా కనుక్కోవాలి. L1² ఇది LMN కదా, LMN L² M² N² చేసి యాడ్ చేద్దాం. L² M² N² అంటే ఎంత అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ, ఇది L² అంటే 4/9, M² అంటే 4/9, N² అంటే 1/9. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఇది 9 ఎల్సిఎం 4 + 1 అంటే 9 క్యాన్సిల్ అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 వచ్చింది రైట్. 1 వచ్చింది అంటే ఖచ్చితంగా ఇవి ఏదో ఒక లైన్ యొక్క డైరెక్షన్ క్వశ్చన్స్ అవుతాయి. 1 రాలేదనుకోండి, L² + M² + N² చేస్తే అంటే L² + M² + N² చేస్తే నాకు 1 వస్తే ఈ మనం తీసుకున్నవి ఏదో ఒక లైన్ యొక్క డైరెక్షన్ క్వశ్చన్స్. ఆ లైన్ ఏంటనేది మనకు అనవసరం. ఇక్కడ ఇవి డైరెక్షన్ క్వశ్చన్స్ అవునా కాదా అని చెప్పాలి అని అంటే వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 1 రావాలి. 1 వస్తే అవి డైరెక్షన్ క్వశ్చన్స్ అవుతాయి, 1 రాకపోతే అవి డైరెక్షన్ క్వశ్చన్స్ అవ్వవు రైట్. ఇప్పుడు 1 వచ్చింది కాబట్టి ఇవి డైరెక్షన్ క్వశ్చన్స్ ఏదో ఒక లైన్ ఇవి. మరి డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి, డైరెక్షన్ రేషియోస్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ ప్రపోర్షనల్ టు ద డైరెక్షన్ కొసైన్స్. అంటే డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ ఆర్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఇప్పుడు డైరెక్షన్ కొసైన్స్ ఉన్నాయి కదా, వీటిని మీ ఇష్టం వచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 2/3 1/3 ఉంది కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే 3తో మల్టిప్లై చేయండి. ప్రతిదాన్ని 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2/3 × 3 అంటే ఎంత 2 1. ఇవి డిఆర్స్ అనమాట. ఇవి వేటి యొక్క డిఆర్స్, ఈ లైన్ యొక్క డిఆర్స్. అసలు డిఆర్స్ ఎన్ని ఉంటాయి ఒక లైన్కి, ఒక లైన్కి డిఆర్స్ ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. ఎందుకు చాలా ఉంటాయి మనం ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఆర్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకోండి, ఈ లైన్కి ఈ డైరెక్షన్లో ఉన్న ప్రతి ఒక్కటి డిఆర్సే కదా. అంటే ఇదే లైన్కి ప్యారలల్గా చాలా లైన్స్ ఉంటాయి కదా, చాలా లైన్స్కి ఇప్పుడు ఇది లైన్ ప్యారలే, ఈ లైన్ ప్యారలే, ఇట్లా ఇవన్నీ ప్యారలే కదా. ప్రతి ఒక్క లైన్కి ఒక డిఆర్స్ ఉంటాయి కదా, దీనికి డిఆర్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒక డిఆర్సే అవుతాయి, ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ప్యారలల్ కండిషన్ ఇక్కడ మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అంటే కోషన్స్ రేషియో తీసుకున్నాం అనుకో సేమ్ అవుతుంది, కాబట్టి మనం ఏం చెప్పొచ్చానంటే ఒక లైన్కి ఇన్ఫైనైట్లీ మెనీ డిఆర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చూద్దాం చూడండి. ఇప్పుడు ఇది డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏ లైన్ కదా, ఒక లైన్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ కదా. దీన్ని మీరు ఇష్టం వచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ నేను 3తో మల్టిప్లై చేశాను, మీరు -3తో మల్టిప్లై చేస్తే ఒకవేళ -3తో మల్టిప్లై చేస్తే ఇది -2, -2, అని అవుతుంది. ఇవి కూడా డిఆర్సే, అదే లైన్ యొక్క డిఆర్స్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ అందుకే ఇప్పుడు నేను 3తోనే కాదు 6తో కూడా మల్టిప్లై చేసుకోవచ్చు కదా, 9తో 8తో 7తో వాటెవర్ ఇట్ మే 1తో దేంతో చేసినా కూడా మల్టిప్లై చేసినా కూడా వచ్చే మనకి డిఆర్స్ అనమాట. సో ఇప్పుడు డిఆర్స్ అంటే ఏంటి, డిఆర్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ ప్రపోర్షనల్ టు ద డైరెక్షన్ కొసైన్స్కి ప్రపోర్షనల్గా ఉండేవే డిఆర్స్ అనమాట. ఓకే రైట్. డిఆర్స్ని మరి మనం దేంతో డినోట్ చేస్తాం, డిఆర్స్ని మనం A, B, Cతో డినోట్ చేస్తాం. సో ఇది A అనమాట, ఇది B, ఇది C అనమాట రైట్. ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి కదా, మరి డైరెక్షన్ వెక్టార్ ఎలా రాయాలి ఇప్పుడు జాగ్రత్త చూడండి. నేను ఏం చెప్తున్నానంటే A, B, C వచ్చేసి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏ లైన్ అని చెప్పాను. ఓకే, మరి డైరెక్షన్ వెక్టార్ ఎలా రాయాలి, డైరెక్షన్ రేషియోస్ తెలిస్తే ఇవి వచ్చేసి డైరెక్షన్ రేషియోస్ అనమాట. డైరెక్షన్ వెక్టార్ ఎలా రాయాలి, ఏం లేదు. ఇప్పుడు ఇది అలాంగ్ అంటే
ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, కాంపోనెంట్ అలాంగ్ వై యాక్సిస్, కాంపోనెంట్ అలాంగ్ జెడ్ యాక్సిస్ అని తీసుకుంటాం. అంటే మనం వెక్టర్ ఎలా రాయాలి? ఏ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ బి ఇంటూ జే క్యాప్ ప్లస్ సి ఇంటూ కే క్యాప్ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే డైరెక్షన్ వెక్టర్ అని అంటాం. ఇవి డైరెక్షన్ రేషియోస్ అయితే ఇది డైరెక్షన్ వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇవి డైరెక్షన్ వెక్టార్స్ ఆఫ్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ వన్ లైన్ అని చెప్పుకున్నాం. ఇవి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ వన్ లైన్ అయితే మరి అదే లైన్కి డైరెక్షన్ వెక్టర్ ఏమైతే చెప్పండి. సో along x axis 2 units component, along y axis 2 units component, along z axis 1 unit component. అంటే మనం ఎలా రాయాలి? 2 ఇంటూ ఐ క్యాప్ ప్లస్ 2 ఇంటూ జే క్యాప్ ప్లస్ 1 ఇంటూ కే క్యాప్ అనమాట. సో దీన్నే మనం ఏమంటామనంటే డైరెక్షన్ వెక్టర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. ఇవి డైరెక్షన్ రేషియోస్ అయితే ఇది డైరెక్షన్ వెక్టర్ అవుతుందన్నమాట. సో ఈ డైరెక్షన్ వెక్టర్ రాయడం వస్తే మనం యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఎలా చేయాలనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, వచ్చేసి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. సో ఇక్కడ L1 అనేటువంటి లైన్ ఉంది, L2 అనేటువంటి లైన్ ఉంది. ఈ L1 లైన్కి డిఆర్స్ వచ్చేసి నేను A1 B1 C1 అని తీసుకున్నాను. L2 లైన్కి డిఆర్స్ వచ్చేసి నేను A2 B2 C2 అని తీసుకున్నాను. మరి A1 B1 C1 డిఆర్స్ అయితే డైరెక్షన్ వెక్టర్ ఏమవుతుంది? A1 I క్యాప్ ప్లస్ B1 J క్యాప్ ప్లస్ C1 K క్యాప్ మనం ఇప్పుడే చూసాం. అదేవిధంగా B2 బార్ ఏమవుతుంది? మీన్స్ డైరెక్షన్ వెక్టర్ ఆఫ్ దిస్ లైన్ ఏమవుతుంది? డైరెక్షన్ వెక్టర్ అంటే డైరెక్షన్ రేషియోస్ తెలిస్తే డైరెక్షన్ వెక్టర్ రాసుకోవచ్చు. సో డైరెక్షన్ వెక్టర్ ఏమవుతుంది? ఇక్కడ A2 I క్యాప్ ప్లస్ B2 J క్యాప్ ప్లస్ C2 K క్యాప్ అవుతుంది. మరి ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య యాంగిల్ మనం టీటా అనుకుందాం. ఇప్పుడు మన దగ్గర రెండు వెక్టార్స్ ఉన్నాయి కదా, ఇదొక వెక్టర్ అన్నట్టే కదా. అంటే యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టార్సే కదా. ఇది వెక్టారే కదా. రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ కనుక్కుంటే సరిపోతుంది కదా. రెండు లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలని అంటే రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ కనుక్కుందాం. అంటే రెండు డైరెక్షన్ వెక్టార్స్ మధ్య యాంగిల్ కనుక్కున్నాను అనుకోండి, నాకు యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ వచ్చేస్తుంది అనమాట. మరి మనకు ఆల్రెడీ తెలుసు యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఎలా కనుక్కోవాలి. మనకి ఏంటది ఫార్ములా? కాస్ థీటా. మనం వెక్టార్స్ నేర్చుకున్నాం. కాస్ థీటా ఫార్ములా ఏంటి? B1 బార్ డాట్ B2 బార్ బై magnitude of B1 bar magnitude of B2 bar. ఒకవేళ ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ తీసుకోవాలనుకోండి, ఎక్యూట్ యాంగిల్ అయితే మనం మాడ్ తీసుకుంటాం. ఎక్యూట్ యాంగిల్ అడిగాడు అనుకోండి మాడ్ తీసుకుంటాం. ఓకే, ఏం అడగలేదనుకోండి మాడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్యూట్ అని అడిగితే మాడ్ తీసుకుంటాం, అబ్ట్యూస్ అని అడిగితే మనం మాడ్ ఏం తీసుకోము. రైట్, అంటే పర్టికులర్గా ఎక్యూట్ అని అడిగితే మాడ్ తీసుకుంటాం. ఏం అడగకపోతే యాంగిల్ కనుక్కోండి అని అంటే మనం మాడ్ ఏం తీసుకోము. రైట్, ఓకే. మరి మన ఇక్కడ B1 బార్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్ థీటా. B1 బార్ అంటే ఫస్ట్ లైన్ యొక్క డైరెక్షన్ వెక్టర్. ఫస్ట్ లైన్ యొక్క డైరెక్షన్ వెక్టర్ ఏంటి? A1 I క్యాప్ ప్లస్ B1 J క్యాప్ ప్లస్ C1 K క్యాప్. ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ యొక్క డైరెక్షన్ వెక్టర్. సెకండ్ లైన్ యొక్క డైరెక్షన్ వెక్టర్ ఏంటి? A2 I క్యాప్ ప్లస్ B2 J క్యాప్ ప్లస్ C2 K క్యాప్ బై మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం కూడా వచ్చు కదా. మరి మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ ఎట్లా కనుక్కోవాలి? మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ దేర్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ దేర్ కాంపోనెంట్స్. వీ హ్యావ్ టు టేక్ ద రూట్ ఆఫ్ దట్. రూట్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ కాంపోనెంట్స్. అంటే ఇక్కడ మనం ఏమని తీసుకుంటాం? రూట్ ఓవర్ A1 స్క్వేర్. కాంపోనెంట్స్ అంటే A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్. A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ అండ్ రూట్ ఓవర్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. అంటే టూ లైన్స్ ఇస్తాడు, టూ లైన్స్ ఇచ్చేసి లేదా టూ లైన్స్ యొక్క డిఆర్స్ ఇస్తాడు. టూ లైన్స్ అని ఇస్తాడు, టూ లైన్స్ యొక్క డిఆర్స్ అని ఇస్తాడు డైరెక్ట్గా. మరి ఇప్పటివరకు అయితే మనం లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో నేర్చుకోలే కదా. లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, త్రీ డి లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, కార్టేషియన్ ఫామ్లో ఎలా ఉంటుంది, వెక్టర్ ఫామ్లో ఎలా ఉంటుందో మనం నేర్చుకోలే. అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ డిఆర్స్ ఇస్తాడు. సో ప్రస్తుతానికి డిఆర్స్ తెలుసు అనుకుందాం. డిఆర్స్ తెలిస్తే ఏం చేయాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్, లైన్ వన్ యొక్క డిఆర్స్ వచ్చేసి మనం ఏమనుకుందాం అంటే 1,2,2 అనుకుందాం. ఓకే, మరి లైన్ 2 యొక్క డిఆర్స్ వచ్చేసి -1,1,2 అనుకుందాం. ఓకే, -1,1,2 అనుకుందాం. సో ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోమన్నాడు అనుకోండి. మరి మన ఫార్ములా అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు B1 బార్ డాట్ B2 బార్. అంటే డైరెక్ట్గా ఎట్లాగో డిఆర్స్ ఇచ్చాడంటే వాటి కాంపోనెంట్స్ ఇచ్చినట్టే కదా. సో డైరెక్ట్గా ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ చేసి సరిపోతుంది కదా. అంటే 1,2,2 డాట్ ప్రొడక్ట్ విత్ -1,1,2 అంటే సింపుల్గా 1 ఇంటూ -1 ఇక డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 మనకు ఆల్రెడీ తెలుసు. అదేవిధంగా 1 ఇంటూ -1
1 into -1 ప్లస్ 2 into 1 2 ప్లస్ 2 into 2 4 బై రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ రూట్ ఓవర్ -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. మరి మనకు ఆల్రెడీ తెలుసు 6 ప్లస్ 6 2 ప్లస్ 4 6 6 - 1 అంటే 5. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది cos θ ఈజ్ ఈక్వల్స్ టు 5 బై 4 ప్లస్ 4 ప్లస్ 1 9 4 ప్లస్ 4 ప్లస్ 1 9. ఇది కూడా మనకి ఏమవుతుంది 4 ప్లస్ 1 5 5 ప్లస్ 1 6 అంటే √9 ఇంటూ 6 అంటే √9 అంటేనేమో 3 √9 అంటే 3 ఇంటూ √6 అనమాట 3 ఇంటూ √6. ఇది కాస్ θ. మరి మనకి θ కావాలి కదా, θ కావాలి కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5 బై 3√6 తీసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి యాంగిల్ బిట్వీన్ దోస్ టూ లైన్స్. అంటే ఏ రెండు లైన్స్కి అయితే డిఆర్స్ ఈ రెండు ఉంటాయో ఇదొక లైన్ 1 యొక్క డిఆర్స్, ఇది వచ్చేసి లైన్ 2 యొక్క డిఆర్స్. ఈ రెండు డిఆర్స్ కలిగినటువంటి రెండు లైన్స్ యొక్క యాంగిల్ అంటే ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందని అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5 బై 3√6 ఉంటుందన్నమాట. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ డిఆర్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ఏ 3D లైన్. మరి ఈక్వేషన్ ఆఫ్ ఏ 3D లైన్ అంటే మనకి ఇక్కడ వెక్టార్ ఫామ్లో ఉంటుంది, కార్టీషియన్ ఫామ్లో ఉంటుంది. వెక్టార్ ఫామ్లో ఎలా ఉంటుందని అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ అనే ఫామ్లో ఉంటుంది. మరి ఇక్కడ ఆర్ బార్ అంటే ఎవరు, ఏ బార్ అంటే ఎవరు, టీ అంటే ఎవరు, బీ బార్ అంటే ఎవరు అంటే ఏ బార్ అంటే పాసింగ్ త్రూ పాయింట్. అంటే మన లైన్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుందో అది ఏ బార్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బీ బార్ అంటే మన లైన్ యొక్క డిఆర్స్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చూసాం. లైన్ యొక్క డిఆర్స్ బీ బార్ అంటే. టీ అంటే ఏదో ఒక స్కేలార్, స్కేలార్ అంటే ఒక నెంబర్. ఓకేనా, రైట్. మరి ఆర్ బార్ అంటే ఇది వచ్చేసి జనరల్ పాయింట్ ఆన్ ద లైన్ మీద ఉండే జనరల్ పాయింట్. లైన్ మీద ఉండే జనరల్ పాయింట్ అంటే లైన్ మీద చాలా పాయింట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని రిప్రజెంట్ చేసేది ఇక్కడ ఆర్ బార్ అనమాట. సో అది మనం ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ కార్టీషియన్ ఫామ్ ఇలా ఉంటుందన్నమాట. x - x1/a ఈజ్ ఈక్వల్స్ టు y - y1/b ఈజ్ ఈక్వల్స్ టు z - z1/c. మరి ఇక్కడ x1 y1 z1 అంటే ఎవరు, ఇక్కడ x1 y1 z1 అంటే పాసింగ్ త్రూ పాయింట్. అంటే ఇక్కడ ఏదైతే మనం ఉందో అదే పాయింట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3k క్యాప్ అని ఉందనుకో 1 2 3 ఉంటాయి అనమాట ఇక్కడ, రైట్. మరి ఏబీసీ అంటే ఎవరు, డిఆర్స్ అనమాట. ఏబీసీ అంటే డిఆర్స్. XYZ అంటే ఎవరు, ఇది జనరల్ పాయింట్ అనే లైన్ అనమాట, రైట్. ఇప్పుడు అసలు ఇవి ఎలా వచ్చినాయో ఒకసారి చూద్దాం. లెటస్ టేక్ ఇది మనకు ఒక లైన్ అనుకుందాం. ఇది ఒక లైన్. ఈ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాను, పాసింగ్ త్రూ పాయింట్. ఈ లైన్ దేని నుండి పాస్ అవుతుంది, ఈ లైన్ వచ్చేసి ఏ అనే పాయింట్ నుండి పాస్ అవుతుంది అనుకుందాం. ఏ అనే పాయింట్ అని అంటే ఇక్కడ ఏ బార్ అంటే ఇది ఏ బార్ అనే పాయింట్ నుండి పాస్ అవుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ ఏ బార్ అంటే పాసింగ్ త్రూ పాయింట్, రైట్. మరి ఇక్కడ ఈ లైన్ యొక్క డిఆర్స్ బీ బార్ అనమాట. లైన్ యొక్క డిఆర్స్ ఏంటి ఇక్కడ బీ బార్ని మనం ఏ కామా బీ కామా సితో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం. మరి ఏ బార్ని పాసింగ్ త్రూ పాయింట్ కదా, ఇక్కడ పాసింగ్ త్రూ పాయింట్ ఏమని చెప్పుకున్నాం, x1 y1 z1. ఇదైతే కార్టీషియన్ ఫామ్లో, ఇదైతే వెక్టార్ ఫామ్లో, రైట్. మరి ఇక్కడ నేను ఈ పాయింట్ ఉంది కదా, ఇది ఆర్ బార్ అంటే ఇది ఆర్ బార్ అనుకుంటున్నా. ఈ పాయింట్ అంటే జనరల్ పాయింట్ అనమాట. మీరు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్. ఇది ఆర్ బార్ అనమాట. సో ఆర్ బార్ అంటే ఇది వెక్టార్ ఫామ్లో, దాన్ని మనం x1 y1 x, y, z అని చెప్పేసి తీసుకుంటాం. ఇది కార్టీషియన్ ఫామ్లో, రైట్. ఇప్పుడు ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం వెక్టార్ ఫామ్ గురించి మాట్లాడదాం. వెక్టార్ ఫామ్ గురించి మాట్లాడినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏఆర్ బార్ అనేది ఒక వెక్టారే కదా, ఏని ఆర్ని జాయిన్ చేస్తే ఒక వెక్టారే వస్తుంది కదా, రైట్. సో ఈ వెక్టార్కి ప్యారలల్గా ఉండే ఇంకొక వెక్టార్ కూడా మన దగ్గర ఉంది కదా. ప్యారలల్గా ఉండే వెక్టార్ అని అంటే డైరెక్షన్ వెక్టారే కదా. డిఆర్స్ తెలిస్తే డైరెక్షన్ వెక్టర్స్ తెలిసినట్టే కదా. సో ఇప్పుడు మనకి ఏఆర్ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్ కదా, మనకు తెలుసు. ఏఆర్ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్. ఏఆర్ బార్ అంటే ఎవరు, ఏఆర్ బార్ అంటే ఓఆర్ బార్ మైనస్ ఓఏ బార్. మనం వెక్టార్స్ చూసాం, ఫైనల్ వెక్టార్ మైనస్ ఇనిషియల్ వెక్టార్ అంటే ఓఆర్ బార్ మైనస్ ఓఏ బార్. ఇది వచ్చేసి దేనికి ప్యారలల్గా ఉంది, బీ బార్కి ప్యారలల్గా ఉంది. నెక్స్ట్ మనం వెక్టార్స్లో ఇంకొక విషయం కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, ఏ బార్ బీ బార్ ఈ రెండు కనుక ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, వీ కెన్ రైట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ టీ ఇంటూ బీ బార్, అదర్వైజ్ ల్యాండా ఇంటూ బీ బార్, అదర్వైజ్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఏ బార్. వన్ వెక్టర్ విచ్ ఇస్ ఈక్వల్ సమ్ స్కేలార్ ఇంటూ అదర్ వెక్టర్. ఇలా ఈ ఫార్మాట్లో కనుక ఉందనుకోండి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నట్టు అనమాట. మరి ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది ఒక వెక్టర్, ఇది కూడా వెక్టర్. ఈ రెండు ప్యారలల్ అంటే ఓఆర్ బార్ మైనస్ ఓఏ బార్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ టీ ఇంటూ బీ బార్ అని నేను రాసుకోవచ్చు. సో ఇది ఒక వెక్టర్,
బీ బార్ ఒక వెక్టర్. ఈ రెండు వెక్టార్లు ప్యారలల్గా ఉన్నాయనంటే ఈ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ టీ ఇంటూ బీ బార్ అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. మరి ఓఆర్ బార్ అంటే ఎవరు? పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ బార్, పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం? ఎక్స్ కామా వై కామా జెడ్డే కదా, అంటే ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్కే క్యాపే కదా, అంటే దీన్ని మనం ఆర్ బార్ అని చెప్పేసి తీసుకుందామా. ఆర్ బార్ మైనస్ ఓఏ బార్ అంటే పాసింగ్ త్రూ పాయింట్ ఏ బారే కదా, సో ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు టీబీ బార్. మరి ఇక్కడ నుంచి మనకు ఆర్ బార్ ఏమవుతుంది? ఏ బార్ అటు సైడ్ పోతే ప్లస్ అవుతుంది, సో ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బీ బార్. ఇదే మనకి వెక్టార్ ఫామ్ అనమాట. ఇలా వచ్చింది మనకి. ఇక్కడ ప్రూఫ్తో అనవసరం, రైట్. బట్ ఇక్కడ మనం నేర్చుకున్నాం, మనకి ప్రూఫ్లన్నీ మనకి మెయిన్స్లో ఏం అడగరు, ఓకేనా. మనకి ఇలా కనపడింది అని అంటే ఒక లైన్ ఇచ్చినట్టు, 3D లైన్ ఇచ్చినట్టు, ఇక్కడ ఉన్నదేమో పాసింగ్ త్రూ పాయింట్ అని, ఇక్కడ ఉన్నదేమో అంటే ప్యారలల్గా ఉందని మీనింగ్. ప్యారలల్గా ఉంది అంటే డిఆర్స్ అన్నట్టే కదా. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది, ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు 2i క్యాప్ ప్లస్ 1j క్యాప్ ప్లస్ 3k క్యాప్ అని వచ్చింది అనుకుందాం. అదేవిధంగా ఇది ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు అని వచ్చింది. నెక్స్ట్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఐ క్యాప్ మైనస్ 2j క్యాప్ ప్లస్ k క్యాప్ అని వచ్చింది అనుకుందాం. ఇలా వచ్చింది అనుకుందాం. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ ఫార్మాట్లో ఉంది అని మీనింగ్. అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ 3k క్యాప్, అంటే ఇది ఏ క్యాప్ ఏ బార్ ప్లస్ టీ టైమ్స్ ఆఫ్ బీ బార్, అంటే ఇది ఐ క్యాప్ మైనస్ 2j క్యాప్ ప్లస్ కే క్యాప్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్మాట్లో కనుక క్వశ్చన్ కనపడింది అనుకోండి, ఈ ఫార్మాట్లో కనపడితే అది 3D లైన్ ఈక్వేషన్ అనమాట, వెక్టార్ ఫామ్లో ఇచ్చినట్టు. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి? పాసింగ్ త్రూ పాయింట్. ఇక్కడ ఉన్నది ఏంటి? డైరెక్షన్ వెక్టర్ అనమాట. అంటే ఏ బారు బీ బార్ ఇచ్చినట్టు, ఓకేనా, రైట్. ఏ బార్ బీ బార్ ఇచ్చినట్టు. సో ఇలా ఇస్తే అది మనకి 3D ఈక్వేషన్, 3D లైన్ ఈక్వేషన్ ఇన్ వెక్టార్ ఫామ్. మరి కార్టేషియన్ ఫామ్లో ఎలా ఉంటుంది? సింపుల్. కార్టేషియన్ ఫామ్ ఇక్కడ చూడండి, ఓఆర్ బార్ మైనస్ ఓఏ బార్ కదా, ఓఆర్ బార్ మైనస్ ఓఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్ కదా. ఓఆర్ బార్ అంటే ఎవరు? ఎక్స్ కామా వై కామా జెడ్. ఓఏ బార్ అంటే ఎవరు? x1 కామా y1 కామా z1. అంటే ఇప్పుడు ఇది ఒక ఈ రెండు డిఆర్స్ అన్నట్టే కదా, ఇక్కడ చూడండి. అంటే ఒక 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ ఎలా కనుక్కోవాలని అంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 z1 x2 y2 z2 ఇలా 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ యొక్క డిఆర్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 చేస్తే వచ్చే డిఆర్స్ అనమాట, ఈ లైన్ యొక్క డిఆర్స్. ఓకే, చేస్తున్నా చూడండి. x2 మైనస్ x1 అంటే x మైనస్ x1, నెక్స్ట్ వచ్చేసి y మైనస్ y1, నెక్స్ట్ వచ్చేసి z మైనస్ z1, ఓకేనా, z మైనస్ z1, రైట్. ఇవి వచ్చేసి మనకి ఏమవుతాయనంటే డిఆర్స్ అవుతాయి అనమాట. దేని యొక్క డిఆర్స్? ఏఆర్ బార్ యొక్క డిఆర్స్. ఇవి దేనికి ప్యారలల్గా ఉన్నట్టు? బీ బార్కి ప్యారలల్గా ఉన్నట్టు. బీ బార్ అంటే ఏంటి? ఏ కామా బీ కామా సి అనమాట. బీ బార్ అంటే ఏ కామా బీ కామా సి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 2 వెక్టార్స్ ప్యారలల్గా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ అంటే డైరెక్షన్ వెక్టార్స్ అన్నట్టే కదా. సో ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి అంటే ప్రపోర్షనల్గా ఉన్నట్టే కదా. అంటే వాటి యొక్క కరస్పాండింగ్ అంటే x మైనస్ x1 బై ఏ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై బి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ z1 బై సి అన్నట్టే కదా. సో ఇదే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ 3D ఫామ్, దట్ ఈస్ ఇన్ కార్టేషియన్ ఫామ్. ఇది వచ్చేసి కార్టేషియన్ ఫామ్లో, ఇది వచ్చేసి వెక్టార్ ఫామ్లో. ఎగ్జామ్లో ఇలా కనపడితే అది కార్టేషియన్ ఫామ్లో ఇచ్చినట్టు, ఇలా కనపడితే వెక్టార్ ఫామ్లో ఇచ్చినట్టు. ఇప్పుడు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ x మైనస్ 2 బై వన్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 1 బై మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ 3 బై 1 ఇచ్చాడు అనుకుందాం. సో ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇస్తే దీని మీనింగ్ ఏంటి? ఇది దేని నుండి పాస్ అవుతున్నట్టు? 2, 1, 3 నుండి పాస్ అవుతున్నట్టు. చూడండి, 2, 1, 3 నుండి పాస్ అవుతున్నట్టు. డిఆర్స్ ఏంటి? 1, మైనస్ 2, 1 అన్నట్టు. ఇక్కడ చూడండి 1, మైనస్ 2, 1 అన్నట్టు డిఆర్స్. ఓకేనా, ఈ ఫార్మాట్లో ఇస్తే కార్టేషియన్ ఫామ్లో ఇచ్చినట్టు, ఈ ఫార్మాట్లో ఇస్తే వెక్టార్ ఫామ్లో ఇచ్చినట్టు, రైట్. ఇది వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ఏ 3D లైన్ ఇన్ వెక్టార్ ఫామ్ అండ్ ఇన్ కార్టేషియన్ ఫామ్. ఓకే, మరి ఒకవేళ మనకి 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోమనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x1 కామా y1 కామా z1 అనే పాయింట్ ఏ పాయింట్ అనుకుందాం. ఇది వచ్చేసి బి పాయింట్. x2 కామా y2 కామా z2 అనుకుందాం. సో ఇది బి పాయింట్. ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు 3D ఫామ్లో. ఎలా కనుక్కోవాలి మనం? సింపుల్. మనకు ఒక లైన్ కావాలంటే ఏం కావాలి? ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే పాసింగ్ త్రూ పాయింట్ కావాలి, డిఆర్స్ కావాలి.
పాసింగ్ త్రూ పాయింట్ ఎట్లా ఉంటుంది, 2 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర, ఒక పాయింట్ సరిపోతుంది. అంటే పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి x1 y1 z1 అని తీసుకుందాం. మీ ఇష్టం x2 y2 z2 కూడా తీసుకోవచ్చు. మరి డిఆర్స్ ఎలా వస్తాయి, ఇక్కడ డిఆర్స్ ఇవ్వలే కదా. డిఆర్స్ ఎలా కనుక్కోవాలి, 2 పాయింట్స్ తెలిస్తే డిఆర్స్ కనుక్కోవడం తెలుసు కదా. x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. ఇప్పుడు మనం ఏంటి పాసింగ్ త్రూ పాయింట్ ఏమని తీసుకున్నాం, మనం పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి x1 y1 z1 తీసుకుందాం. మీరు కావాలనుకుంటే x2 y2 z2 కూడా తీసుకోవచ్చు, x2 y2 z2 కూడా తీసుకోవచ్చు. మరి డిఆర్స్ ఏమవుతాయి, డిఆర్స్ వచ్చేసి మనకి ఈ రెండింటి యొక్క సబ్ట్రాక్షన్, అంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. సో ఇది వచ్చేసి మనకి డిఆర్స్ అనమాట. సో ఇప్పుడు మనకి 3D లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, కార్టేషియన్ ఫామ్లో ఎలా ఉంటుంది, x మైనస్ పాసింగ్ త్రూ పాయింట్ x1 దట్ ఈస్ x1 బై డిఆర్స్ ఏ, ఇది ఏ ఇది బి ఇది సి కదా, డిఆర్స్ అంటే ఇవే కదా, ఏబిసి కదా. సో ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లేస్లో x2 మైనస్ x1, ఇదేంటి y మైనస్ y1 బై y2 మైనస్ y1, ఇదేంటి z మైనస్ z1 బై పాసింగ్ త్రూ పాయింట్ ఇది తీసుకుంటున్నాను నేను, మీరు ఇది తీసుకున్నారనుకో ఇక్కడ x2 y2 z2 వస్తాయి అంతే. సో z మైనస్ z1 బై z2 మైనస్ z1, ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ లైనే ఇన్ 3D ఫామే. ఇది కూడా ఇక్కడ పాసింగ్ త్రూ పాయింట్ x1 y1 z1, ఇక్కడ డిఆర్స్ వచ్చేసి x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. ఈ డిఆర్స్ ఎలా వచ్చినాయి మనకి క్వశ్చన్లో ఇవ్వలేదు కదా, అంటే 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఇస్తే మనం ఇలా కనుక్కోవాలన్నమాట, డిఆర్స్ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 ఇలా కనుక్కొని ఏబిసి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. ఓకే, వచ్చేసి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ 3D లైన్. ఒక 3D లైన్కి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా రాయాలి, అసలు పారామెట్రిక్ కోఆర్డినేట్స్ వల్ల యూజ్ ఏంటి, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ తెలిస్తేనే మనం ఫర్దర్ కాన్సెప్ట్స్ మనకు వస్తాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ కనుక్కోవాలన్నా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ కనుక్కోవాలన్నా, ఇమేజ్ కనుక్కోవాలన్నా, ఈ 3 కాన్సెప్ట్స్ కూడా మనకి పారామెట్రిక్ కోఆర్డినేట్స్. అదేవిధంగా మీరు ఒక 2 లైన్స్ని సాల్వ్ చేయాలన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్, 2 3D లైన్స్ని సాల్వ్ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది కదా, 2 లైన్స్ని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది కదా ఇంటర్సెక్ట్ అయితే. సో ఆ పాయింట్ కనుక్కోవాలన్నా కూడా మనకు పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కావాలన్నమాట. కాబట్టి ఈ ఫోర్ కాన్సెప్ట్స్ అనేవి మనకి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా రాయాలనేది మీకు తెలిసి ఉండాలి, రైట్. సో మరి ఇది ఒక 3D లైనే కదా, రైట్. పాసింగ్ త్రూ పాయింట్ ఏంటిది 2 -1 3. ఇక్కడ నేను -1 ఎందుకు చెప్తున్నా, ఇక్కడ ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు, అంటే మనం దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసుకుంటే ఏమవుతుంది, జనరల్గా x మైనస్ 2/1 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ ఆఫ్ -1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ 3/3. ఇది ఇప్పుడు చూడండి, ఇది పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి x1 y1 z1, అంటే 2 -1 3. ఇది పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి, పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి 2 -1 3. ఇది పాసింగ్ త్రూ పాయింట్. డిఆర్స్ ఏంటి మనకి, ఇక్కడ డిఆర్స్ వచ్చేసి మనకి 1 2 3, 1 2 3. ఇప్పుడు నాకు డౌట్, ఇక్కడ x మైనస్ 2 లేదు, ఒకవేళ ఇక్కడ ఇలా ఉంది 2 - x/1 అని ఉంది, 2 - x/1 అని ఉంటే మరి అప్పుడు కూడా మనం 1 2 3 అని చెప్పొచ్చా, అట్లా చెప్పకూడదు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఫార్మాట్లో ఉండాలి, ఫార్మాట్లో లేదు, x - x1గా లేదు, 2 - x ఉంది. సో ఫస్ట్ మనం 2 మైనస్ కామన్ తీయాలి, మైనస్ కామన్ తీస్తే ఇది x - 2 అవుతుంది, /1 ఉంది కదా, ఈ మైనస్ని మనం ఇక్కడ ఇచ్చేయాలి, అప్పుడు మనకి డిఆర్స్ పూర్తిగా మారిపోతాయి. డిఆర్స్ ఏమైపోతే అప్పుడు మనకి -1 2 3 అవుతాయి, ఒకవేళ ఇక్కడ x - 2 ప్లేస్లో 2 - x ఉంటాయి. ఓకే, ఇది మీరు గమనించాలి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే మరి మన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా కనుక్కోవాలి. పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి 3D లైన్ని ఏదో ఒక పారామీటర్కి ఈక్వల్ చేసుకోండి. అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ పారామీటర్ వచ్చేసి ల్యాండా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ల్యాండాకి నేను ఈక్వల్ చేసుకుంటున్నాను. మరి ఈ ల్యాండాకి ఈక్వల్ చేసుకొని ఇక్కడ నుంచి నేను XYZ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేటువంటి XYZనే మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అని అంటాం. మరి ఎట్లా కనుక్కోవాలి, ఈ x - 2/1 ఈజ్ ఈక్వల్స్ టు x - 2/1 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా, y + 1/2 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా, z - 3/3 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా. మనం ఇక్కడ నుంచి XYZ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు తెలుసు కదా ఇక్కడ నుంచి XYZ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, రైట్. సో ఇక్కడ నుంచి x - 2 అంటే ఏమని రాసుకోవచ్చు, 1 × ల్యాండా అని రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి x అంటే ఏమని రాసుకోవచ్చు, λ + 2 అని రాసుకోవచ్చు. మరి ఇక్కడ y + 1 అంటే ఏమని రాసుకోవచ్చు, 2λ అని రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి y అంటే ఏమని రాసుకోవచ్చు, 2λ - 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి z - 3 అంటే ఏమని రాసుకోవచ్చు, 3λ అని రాసుకోవచ్చు, 3 × λ. ఇక్కడ నుంచి z ఏమవుతుంది, 3 + 3λ అవుతుంది అనమాట. సో ఇవే అంటే మనం వీటిని ఇలా రాసుకున్నాం అనుకోండి, x y z, ఇదే కదా పారామెట్రిక్ కోఆర్డినేట్స్, λ + 2 2λ - 1
3 + 3 లాంబ్డా. అంటే అసలు పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి అసలుకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనుకుందాం. ఓకే, ఈ లైన్ మీద ఉండే అన్ని పాయింట్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక సింగిల్ పాయింట్. ఈ పాయింటే ఈ లైన్ మీద ఉండే ప్రతి ఒక్క పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాంబ్డా 0 తీసుకున్నాను అనుకుందాం. లాంబ్డా 0 తీసుకుంటే ఏమవుతుంది? 2, -1, 3. చూడండి, 2, -1, 3 ఇది ఒక పాసింగ్ త్రూ పాయింటే కదా. అట్లా నేను లాంబ్డా 1 తీసుకున్నాను అనుకో, ఏమవుతుంది? 3, 2 × 1 2 - 1 అంటే 1. 3, 1, 6 3, 1, 6 కూడా ఈ లైన్ మీద ఉండే ఒక పాయింట్. అది ఎక్కడ ఉందనే మనకు అనవసరం. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ లైన్ మీద ఉండే ప్రతి ఒక్క పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ పాయింట్ కనుక్కోవాలనుకోండి, ఈ పాయింట్ కూడా ఇదే రిప్రజెంట్ చేస్తుంది. అర్థమవుతుందా? అంటే లాంబ్డా ఈ పాయింట్ కావాలంటే లాంబ్డా ప్లేస్ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఇవే మనకి ఏమైతే అంటే పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ లైన్ అనమాట. రైట్, సింపుల్. ఏం చేయాలి? ఇచ్చినటువంటి లైన్ లాంబ్డా అనుకోవాలి, అక్కడ నుంచి ఈ మూడింటికి లాంబ్డాని ఈక్వేట్ చేసుకొని అక్కడ నుంచి మనం XYZ కనుక్కుంటే వచ్చేది మనకి పారామెట్రిక్ కోఆర్డినేట్స్. ఒకవేళ మనకి 3D లైన్ అనేది వెక్టార్ ఫామ్లో ఉంది. మరి వెక్టార్ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఎలా కనుక్కోవాలి పారామెట్రిక్ కోఆర్డినేట్స్? ఇది వచ్చేసి మనకి కార్టీషియన్ ఫామ్లో ఉన్నప్పుడు పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా కనుక్కోవాలంటే లాంబ్డా అనుకోవాలని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా? మరి కార్టీషియన్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలి? సింపుల్. ఇది ఫస్ట్ ఏం చేద్దామని అంటే జనరల్గా అయితే అంటే ఇది ఫస్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి నేను మీకు ఇట్లా చేస్తున్నాను. ఫస్ట్ I క్యాప్ కామన్ చేద్దాం. I క్యాప్ కామన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 2 ఉంది. ఇక్కడ I క్యాప్ కామన్ చేస్తే ఏమవుతుంది? T × 1 T ఉంది, అంటే +T అవుతుంది అనమాట. ప్లస్ J క్యాప్ కామన్ తీస్తా. J క్యాప్ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? -1 ఉంది. ఇక్కడ J క్యాప్ కామన్ తీస్తే 2 × T అంటే +2T ఉంది. ఓకే, 2T ఉంది. ఇక్కడ K క్యాప్ కామన్ తీస్తా. K క్యాప్ కామన్ తీస్తే ఇక్కడ ఉన్నారు 3 ఉన్నారు. ఇక్కడ ఉన్నారు 3 × T +3T ఉన్నారు. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ లాంబ్డా +2 అంటే ఇక్కడ ఏవైతే మనకి కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్సే మనకి ఏమవుతాయనంటే 2 + T, 2T - 1, 3 + 3T ఇవే మనకి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అవుతాయి అనమాట ఈ లైన్కి. చూడండి, పాసింగ్ త్రూ పాయింట్ సేమ్ తీసుకున్నాను. ఓకేనా? డిఆర్స్ కూడా సేమ్ తీసుకున్నాను. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. పాసింగ్ త్రూ పాయింట్ 2, -1, 3 ఇక్కడ ఉన్నది పాసింగ్ త్రూ పాయింట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నది డిఆర్స్ అని చెప్పుకున్నాం. డిఆర్స్ ఏం తీసుకున్నాను నేను? 1, 2, 3. ఓకే, 1, 2, 3 ఐ కోఆప్షన్ ఇక్కడ 1 కదా, I కాంపోనెంట్ 1 కదా. రైట్. సో ఇక్కడ 1, 2, 3 తీసుకున్నాం. మనకు సేమ్ రావాలి కదా పారామెట్రిక్ కోఆర్డినేట్. చూడండి, సేమ్ వచ్చాయి. అక్కడ పారామీటర్ లాంబ్డా తీసుకున్నా, ఇక్కడ పారామీటర్ T తీసుకున్నా, అంటే లాంబ్డా ప్లస్ T వస్తుంది అంతే. చూడండి, లాంబ్డా +2 T +2 2 లాంబ్డా -1 2T - 1 3 + 3 లాంబ్డా 3 + 3T. సో ఇలా చేయాలన్నమాట. జనరల్గా మనం ఎగ్జామ్లో ఇదంతా చేయం. సింపుల్గా ఏం చేస్తాం? ఇక్కడున్న కోఎఫిషియంట్ ప్లస్ ఇక్కడున్న కోఎఫిషియంట్ 2 + T, ఇక్కడున్న కోఎఫిషియంట్ -1 ప్లస్ 2 × T 2T -1 + 2T, ఇక్కడున్న కోఎఫిషియంట్ 3 + 3 × T 3 + 3T. జనరల్గా ఇలా రాస్తాం అనమాట పారామెట్రిక్ కోఆర్డినేట్స్. ఒక వెక్టర్ ఫామ్లో ఉంటే ఇలా రాయాలి, కార్టీషియన్ ఫామ్లో ఉంటే ఇలా రాయాలన్నమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు నెక్స్ట్ కాన్సెప్ట్ చూసేటప్పుడు మీకు అర్థం. కాన్సెప్ట్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్. ఇప్పుడు ఇది లైన్ 1 లైన్ 2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకోండి. ఈ పాయింట్ కనుక్కోమంటున్నాడు, ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోమంటాడు. ఒకవేళ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వకపోతే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాదు. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్సా కాదా మనకు తెలియదు. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడు అవుతాయి, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడు అవుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే దీనికి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి, దీనికి పారామెట్రిక్ కోఆర్డినేట్స్. ఆల్రెడీ మీకు చెప్పాను, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ తెలియకపోతే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోలేం, అదేవిధంగా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోలేం, ఇమేజ్ కనుక్కోలేం. రైట్. కాబట్టి మనకు ఖచ్చితంగా పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏం చేద్దాం, ఫస్ట్ దీని యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కుందాం, దీని యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కుందాం. కనుక్కునేటప్పుడు ఇక్కడ మీరు రెండింటిని లాంబ్డా అనుకోకూడదు. ఒక్కదాన్ని లాంబ్డా అనుకుంటే ఇంకో దాన్ని మ్యూ అనుకోవాలి. అంటే రెండింటి యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్లో డిఫరెన్స్ ఉండాలి. ఇది లాంబ్డా అనుకుంటే ఇది మ్యూ అనుకోవాలి, అది లేదా T అనుకోండి, మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎలా కనుక్కోవాలి, x = 6 × లాంబ్డా 6 లాంబ్డా +2 6 లాంబ్డా +2. y ఏమవుతుంది, y = -8 × లాంబ్డా -8 లాంబ్డా +1 అవుతుంది, -8 లాంబ్డా +1. ఎందుకు ఈ -1 అటు సైడ్ పోతే +1 అవుతుంది. z ఏమవుతుంది, 10 × లాంబ్డా 10 లాంబ్డా -2 అవుతుంది, 10 లాంబ్డా -2. ఎందుకు -2, ఇక్కడ +2 అటు సైడ్ పోతే -2 అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది, x వచ్చేసి 6 × μ 6 μ +1 అటు సైడ్ పోతే -1. సో 6 μ -1. y ఏమవుతుంది, 7 μ -10. ఓకే, z ఏమవుతుంది, -2 × μ -2 μ -5 అటు సైడ్ పోతే +5 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఏంటి, 6 లాంబ్డా +2, -8 లాంబ్డా +1, 10 లాంబ్డా -2.
దీని యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఏంటి 6mu మైనస్ 1 కామా 7mu మైనస్ 10 కామా -2 + 5 -2mu + 5. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నేను ఏం చేసా, ఇప్పుడు ఈ లైన్ యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్ తీసుకున్నా, అది ఈ పాయింట్ అనుకున్నా. ఈ లైన్ యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్ తీసుకున్నా, అది కూడా ఇదే పాయింట్ అనుకుంటున్నా. ఇప్పుడు నేను అంటే ఈ రెండు ఇప్పుడు నేను సేమ్ అనుకుంటున్నా, ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది అని అంటే ఈ రెండు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఈక్వల్ చేసుకుంటా. 6λ + 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6mu మైనస్ 1 6mu minus 1 minus 8 lambda plus 1 is equals to 7mu minus 10. Next 10 lambda minus 2 which is equals to minus 2mu plus 5. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. మీరు ఏం చేయాలంటే మీ ఇష్టం వచ్చిన రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తారా, ఈ రెండింటిని సాల్వ్ చేస్తారా, ఈ రెండింటిని సాల్వ్ చేస్తారా, మీ ఇష్టం. ఏవైనా రెండింటిని సాల్వ్ చేసి లాంబ్డా మ్యూ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే రెండింటిని సాల్వ్ చేస్తే లాంబ్డా మ్యూ వస్తుంది కదా, ఆ లాంబ్డా మ్యూని తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే మీరు సాల్వ్ చేయకుండా ఈక్వేషన్ ఉంది కదా, అందులో మీరు సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అయింది అనుకోండి, ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్నట్టు. ఎందుకంటే మనం ఆ రెండు పాయింట్స్ ఏమని తీసుకున్నాం కదా, సాటిస్ఫై కావాలి ఖచ్చితంగా. ఒకవేళ సాటిస్ఫై అవ్వట్లేదు అనుకోండి, ఇంటర్సెక్టింగ్ పాయింట్ లేదు అని మీనింగ్. అంటే ఆ రెండు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అని మీనింగ్, ఆ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అని మీనింగ్. సో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఇదేంటి 6λ minus 6mu విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే -3. సో దీన్ని -3తో డివైడ్ చేద్దాం, అంటే 3తో డివైడ్ చేద్దాం. మనకి ఏమవుతుంది 2λ minus 2mu విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇక్కడేమవుతుంది దీన్ని సింప్లిఫై చేస్తే -8λ minus 7mu విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -11. ఓకే, ఇక్కడ 2λ ఉంది, ఇక్కడ 8λ ఉంది, దీన్ని 4తో మల్టిప్లై చేద్దాం. మనం సాల్వ్ చేయడం వచ్చు కదా, ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇదేమైంది 8λ minus 8mu విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -4 అయింది. ఓకే రైట్, ఇప్పుడు ఈ రెండింటిని నేను సాల్వ్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నా. ఎట్లా యాడ్ చేయాలి ఇప్పుడు మనకి ఇది, ఎట్లా ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, -15mu ఈజ్ ఈక్వల్స్ టు -15. అంటే మ్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ నుంచి 1 అవుతుంది. ఓకే, మరి ఈ మ్యూని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2λ minus 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -1. అప్పుడు ఇదేమవుతుంది 2λ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 + 2 అంటే 1 అవుతుంది. λ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అయింది. రైట్, ఇప్పుడు నాకు λ వచ్చింది, మ్యూ వచ్చింది. నేను ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయింది అనుకోండి, సాటిస్ఫై అయితేనేమో ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్నట్టు, లేకపోతే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 × λ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -2 టైమ్స్ ఆఫ్ మ్యూ అంటే 1 + 5. సో 2 1s 2 5s 5 - 2 అంటే 3 వచ్చింది, -2 + 5 అన్నా కూడా 3, అంటే 3 = 3 వచ్చింది, అంటే సాటిస్ఫై అయింది. సో సాటిస్ఫై అయితే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్నట్టు. ఇప్పటి వరకు మనం ఏమని డిసైడ్ చేసినామంటే 3 = 3 వచ్చింది, అంటే థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయింది కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది అని చెప్తున్నాం. ఒకవేళ 3 = సమ్ అదర్ నెంబర్ వచ్చింది అనుకోండి, అంటే నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, నాట్ ఈక్వల్ వస్తే ఇంటర్సెక్షన్ పాయింట్ లేదు అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది అని చెప్తున్నాం. మరి ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి అనేది ఎట్లా చెప్పాలి, ఆ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఏంటో ఎట్లా చెప్పాలంటే ఈ మ్యూని తీసుకెళ్ళి ఇందులో పెట్టండి, మనకు ఒక పాయింట్ వస్తుంది కదా, అదే మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మరి మీకు డౌట్ వస్తుంది, మరి లాంబ్డాని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఇందులో, అంటే అప్పుడు కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. మ్యూని పెట్టినా లాంబ్డాని పెట్టినా, లాంబ్డాని అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, మ్యూని అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి మీకు వచ్చే పాయింట్స్ రెండు సేమ్ అవుతాయి, కావాలంటే మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మ్యూ 1 పెట్టాను అనుకోండి, ఇక్కడ 6 × 1 6 - 1 అంటే ఎంత 5, 7 × 1 7 7 - 3 7 - 10 అంటే ఎంత -3, -2 × 1 -2 + 5 అంటే ఎంత 3, అంటే మన పాయింట్ వచ్చేసి 5, -3, 3. ఓకే, మరి ఇందులో పెట్టినా కూడా సేమ్ వస్తుంది. కావాలంటే చూడండి, లాంబ్డా అంటే 1/2 కదా, 6 × 1/2 అంటే 3 + 2 అంటే ఇది 5, -8 × 1/2 అంటే 2 1s 2 4s -4 + 1 అంటే -3. 10 × 1/2 అంటే 5 5 - 2 అంటే 3 5, 3, 3 సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ లైన్ యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్, ఈ లైన్ యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్, వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా, అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూ. అప్పుడు ఇలా పారామెట్రిక్ కోఆర్డినేట్స్ వచ్చిన తర్వాత ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఒక ఈక్వేషన్, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే రెండో ఈక్వేషన్, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మూడో ఈక్వేషన్ వస్తుంది. ఎందుకు ఈక్వల్ చేసుకుంటున్నాం కూడా చెప్పాను మీకు. ఈ పాయింట్ ఈ లైన్ యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్, ఈ పాయింట్ ఈ లైన్ యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కూడా ఇదే పాయింట్ అనుకుంటున్నాను నేను. అనుకోవడం అంటే ఈక్వల్ చేసుకోవడం కదా, ఈక్వల్ సేమ్ పాయింట్ రావాలి కదా, రైట్. సో ఈక్వల్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని సాల్వ్ చేసిన వచ్చినటువంటి ఆన్సర్ని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను.
థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అయింది అనుకో ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్నట్టు, సాటిస్ఫై అవ్వలేదు అనుకో ఇంటర్సెక్షన్ పాయింట్ లేనట్టు. సో ఇక్కడ ల్యాండా మ్యూని తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయింది కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైనా ఎట్లా చెప్పాలంటే మ్యూని తీసుకెళ్ళి ఇందులో పెట్టాలి లేదా ల్యాండాని తీసుకెళ్ళి ఇందులో పెట్టాలి, మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. అదే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనమాట. ఓకే రైట్. మరి కొన్నిసార్లు ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పేసి ఇలా అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ మనకి ఈక్వల్ రాదు, కానీ ఆప్షన్లో మాత్రం 5,-3,3 ఉంటుంది. మనం ఏం చేస్తామంటే థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయకుండా మనం ఆన్సర్ డైరెక్ట్గా 5,-3,3 పెడతాం. అలా పెట్టకూడదు. ఎందుకనంటే థర్డ్ ఈక్వేషన్లో పెడితే ఒకవేళ సబ్స్టిట్యూట్ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ లేదు కదా. ఇంటర్సెక్షన్ పాయింట్ లేకుండా మనం 5,-3,3 అలా పెడతాం. సో పెట్టకూడదు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఖచ్చితంగా రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి థర్డ్ ఈక్వేషన్లో ఓపికతోటి సబ్స్టిట్యూట్ చేయాల్సిందే. సబ్స్టిట్యూట్ చేయకుండా ఆన్సర్ పెట్టకూడదు. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ఈక్వల్ రాకపోతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేదు అనే ఆప్షన్ మనం టిక్ చేయాల్సి ఉంటుంది. వచ్చేసి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఇమేజ్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ ఇది 2024లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ చూడడానికంటే ముందు ఫస్ట్ అసలు కాన్సెప్ట్ ఏంటంటే చూద్దాం. రైట్, ఇది P అనే పాయింట్, ఈ P అనే పాయింట్ ఇదేమో గివెన్ లైన్ అనమాట, ఇది ఒక లైన్ అనమాట. సో ఈ P పాయింట్ నుంచి లైన్ మీదకి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ డ్రా చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ డ్రాప్ వచ్చింది కదా, ఈ పర్పెండిక్యులర్ డ్రాప్ని మనం ఏమంటామనంటే ఇది Q, దీన్నే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని చెప్పేసి మనం చెప్తామన్నమాట. ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే రైట్, ఈ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఎలా కనుక్కోవాలి? ఈ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఎలా కనుక్కోవాలి అని అంటే చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఈ లైన్ యొక్క, అంటే ఇది లైన్ కదా, ఈ లైన్ కదా, ఈ లైన్ యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాయాలి. పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటే దాన్ని మనం Q అనుకోవాలి. ఓకేనా, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాయాలి. ఏం రాయాలి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాయాలి. రైట్, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా రాయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాయాలి, అది Q పాయింట్. పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎందులో ఉంటాయి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా కానీ టీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా కానీ టీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇచ్చినటువంటి లైన్ని మనం ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకోండి, ఈ లైన్ని మనం ల్యాండా అనుకుంటాం, XYZ కనుక్కొని ఆ XYZని మనం ఇక్కడ ఏమంటామంటే Q అనమాట. ఆ Qనే పారామెట్రిక్ కోఆర్డినేట్స్. మరి ఇప్పుడు ఈ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా ఎలా ఉంటుంది? మన ల్యాండా తెలుసుకుంటే మనకి ఈజీగా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ తెలిసినట్టే కదా. మరి ఆ ల్యాండా ఎలా కనుక్కోవాలి? దానికంటూ ఒక కాన్సెప్ట్ ఉంది, జాగ్రత్తగా చూడండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ యొక్క డిఆర్స్ ఉంటాయి కదా, ఈ లైన్ యొక్క డిఆర్స్ బీ బారే కదా, ఈ లైన్ యొక్క డిఆర్స్ ఉంటాయి కదా. ఓకే రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఈ P అనే పాయింట్ క్వశ్చన్లో ఇస్తాడు కదా. Q అంటే Pకే కదా మనం అనుకోవాల్సింది, మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో P అనే పాయింట్ ఇస్తాడు. ఈ P అనే పాయింట్, Q అనే పాయింట్, ఈ రెండింటికి మనం డిఆర్స్ కనుక్కోవచ్చు కదా. 2 పాయింట్స్ ఉంటే డిఆర్స్ కనుక్కోవచ్చు కదా. ఆ డిఆర్స్ ఈ లైన్ యొక్క డిఆర్సే అవుతాయి కదా, ఈ లైన్ యొక్క డిఆర్సే కదా, ఈ లైన్ మీదనే ఉన్నాయి కదా ఈ 2 పాయింట్స్. సో ఈ లైన్ యొక్క డిఆర్స్ కనుక్కుంటాను నేను. ఈ లైన్ యొక్క డిఆర్స్ అంటే ఇది ఏ డిఆర్స్? ఇది PQ బార్ అనేటువంటి డిఆర్స్. ఓకే, PQ బార్. ఓకే రైట్, ఈ లైన్ యొక్క డిఆర్స్. రైట్, సో ఇప్పుడు నా దగ్గర B బార్ ఉన్నది, PQ బార్ ఉన్నది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ B బార్ PQ బార్ ఎలా ఉన్నాయి? రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలని అంటే PQ బార్ డాట్ B బార్, అంటే ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి PQ బార్ డాట్ B బార్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్? 0. అంటే 0 రావాలన్నమాట. ఎందుకు 0 అని తీసుకుంటున్నాం మనం ఇక్కడ? ఎందుకు 0 అని తీసుకుంటున్నాం అని అంటే ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి, PQ బార్ B బార్ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం PQ బార్ డాట్ B బార్ చేస్తే మనకి 0 రావాలి కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ నుంచి ల్యాండా వచ్చేస్తుంది కదా. ఎందుకనంటే PQ బార్ అంటే ఏంటి? డిఆర్స్ ఆఫ్ PQ. అంటే మనం PQ బార్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ PQ బార్ ఎలా కనుక్కోవాలంటే OQ బార్ మైనస్ OP బార్ చేయాలన్నమాట. OQ బార్ అంటే తెలుసు కదా మనకి. OQ బార్ అంటే ఏంటి? మనకి ల్యాండా వస్తుంది కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా పాయింట్ వస్తుంది కదా. సో ఈ పాయింట్లో నుంచి ఈ పాయింట్ తీసేస్తే మనకు వచ్చేది డిఆర్స్, PQ డిఆర్స్. ఓకే రైట్, 2 పాయింట్స్ ఉంటే డిఆర్స్ కనుక్కోవడం తెలుసు కదా, అలా కనుక్కున్న తర్వాత PQ బార్ డాట్ B బార్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే మనకి ల్యాండా వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన ల్యాండాని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? Qలో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ల్యాండా ఇన్ Q టు గెట్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఇది వచ్చేసి మనకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవడానికి ప్రొసీజర్ అనమాట. మరి ఓకే, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P. ఓకే రైట్, ఇది వచ్చేసి లైన్. ఇప్పుడు మనకి Q పాయింట్ వచ్చేసింది, ఇది P. మనల్ని ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కాకుండా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగాడు అనుకోండి, అంటే PQ డిస్టెన్స్ అడుగుతున్నట్టే కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ అడిగితే PQ డిస్టెన్స్ అడుగుతున్నట్టే కదా. మరి PQ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? అంటే P పాయింట్ ఉంది, Q పాయింట్ ఉంది. మనం ఈజీగా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు కదా.
పీ పాయింట్ ఉంది, క్యూ పాయింట్ ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనకు ఫార్ములా తెలుసు కదా, √x2 - x1² ప్లస్ y2 - y1² ప్లస్ z2 - z1² అప్లై చేసుకోవచ్చు కదా. 2 పాయింట్ మనకి 2 పాయింట్ ఫార్ములా ఇది. 2Dలో అయితేనే ఇక్కడ వరకే ఉంటుంది, 3D కాబట్టి z2 - z1² కూడా ఉంటుందన్నమాట. ఓకే రైట్. మరి ఓకే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటో కూడా ఇప్పుడు మనకు తెలిసింది. మరి ఇమేజ్ ఎట్లా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనే పాయింట్, ఇది లైన్. ఓకే ఇప్పుడు దీని యొక్క ఇమేజ్ వచ్చేసి మనకి విత్ రెస్పెక్ట్ ఈ లైన్ ఇక్కడ ఉంటుంది అనుకుందాం. ఓకే ఇది P' అనుకుందాం. ఓకే ఇది P', ఇది వచ్చేసి Q మనకు తెలుసు, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఖచ్చితంగా ఇది గివెన్ లైన్, ఖచ్చితంగా ఈ Q అనేది Pకి P' ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లో ఉంటుంది అనమాట, మిడ్ పాయింట్లో ఉంటుంది. అంటే P' యొక్క మిడ్ పాయింటే Q. ఇప్పుడు క్వశ్చన్లో P ఇస్తాడు, మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ Q కనుక్కుంటాం. మనం మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఆల్ఫా బీటా గామా అనుకున్నాను అనుకోండి, ఇది ఆల్రెడీ మనకు తెలుసు, క్యూ పాయింట్ వచ్చేస్తుంది కదా. మనం ల్యాండా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల క్యూ పాయింట్ వచ్చేస్తుంది కదా. సో క్యూ పాయింట్ ఉంది, పీ పాయింట్ ఉంది, P' కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా. మనకి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి క్యూ కనుక్కోవచ్చు కదా, కనుక్కోవచ్చు. ఇది x1 y1 z1, ఇది x2 y2 z2, x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2 చేసి దాన్ని క్యూకి ఈక్వల్ చేసుకున్నాం అనుకో, మనకి ఈజీగా ఏమొచ్చేస్తుంది, ఆల్ఫా బీటా గామా వచ్చేస్తుంది. ఆల్ఫా బీటా గామా అని మనకి ఏమవుతుందంటే ఇమేజ్ అవుతుంది అనమాట. సో సింపుల్. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్ రాసుకోవాలి, PQ బార్ క్రియేట్ చేయాలి. PQ బార్ ఎలా క్రియేట్ చేయాలి? PQ బార్ ఎలా క్రియేట్ చేయాలంటే P వెక్టార్ ఉంటుంది, P పాయింట్ ఉంటుంది, Qనేమో కోఆర్డినేట్స్ తీసుకోవాలి, పారామెట్రిక్ కోఆర్డినేట్స్. PQ బార్ తీసుకోవాలి, OQ బార్ - OP బార్ చేసి రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ చేసి =0 చేసి ల్యాండా వస్తుంది. ఆ ల్యాండాని తీసుకెళ్ళి Qలో అంటే మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా మనకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వస్తుంది. వన్స్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వస్తే మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే Q అనే కదా. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ అడిగాడు అనుకోండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగితే రెండు మధ్య డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కుంటాం. మరి ఒకవేళ ఇమేజ్ అడిగితే ఏం చేయాలి? ఫస్ట్ P పాయింట్ ఇస్తాడు, Q కనుక్కుంటాం, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ యూజ్ చేసి. P' అనేది P యొక్క ఇమేజ్ కాబట్టి ఖచ్చితంగా P' మధ్య మిడ్ పాయింటే మనకి Q అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి Q కనుక్కుంటాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఇమేజ్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనం ఒక్కసారి ఈ క్వశ్చన్ చేసామనుకోండి అన్ని కవర్ అయిపోతాయి. ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ 3, 4, 9 ఇన్ ద లైన్, ఇఫ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ P 3, 4, 9 ఇన్ ద లైన్, అంటే మనకి ఇక్కడ P పాయింట్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ P పాయింట్ ఇచ్చాడు, లైన్ కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? P పాయింట్ ఇచ్చాడు. P పాయింట్ ఎంత అంటే మనకి P పాయింట్ వచ్చేసి 3, 4, 9 అనమాట. లైన్ కూడా ఇచ్చాడు. లైన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? లైన్ వచ్చేసి మనకి x - 1/3, లైన్ వచ్చేసి x - 1/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు y + 1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు z - 2/1. అంటే ఇక్కడ డిఆర్స్ ఏమవుతాయి మనకి? డిఆర్స్ వచ్చేసి 3, 2, 1 ఇదే మనకి B బార్ అనమాట. ఓకే ఫైన్. ఓకే రైట్. సో ఇప్పుడు ఇదే కదా మనకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఇది వచ్చేసి ఇమేజ్, ఇది వచ్చేసి ఇమేజ్. ఈ ఇమేజ్ ఇచ్చాడు మనకి. ఇమేజ్ ఎంత అన్నాడు? ఆల్ఫా బీటా గామా అన్నాడు. సో ఇమేజ్ వచ్చేసి మనకి ఏంటి? ఆల్ఫా బీటా గామా అనమాట. సో ఇది క్యూ పాయింట్ అనుకుందాం మనం, రైట్. మన అల్టిమేట్ ఏంటి? మనం ఫస్ట్ ఈ క్యూ పాయింట్ కనుక్కోవాలి. క్యూ పాయింట్ కనుక్కొని మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే ఆల్ఫా బీటా గామా వస్తుంది. సో ఆల్ఫా బీటా గామాని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ క్యూ పాయింట్ కనుక్కోవాలి. క్యూ పాయింట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాయాలి. పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా రాయాలి? దీన్ని ల్యాండా అనుకోవాలి. ఓకే రైట్, ల్యాండా అనుకున్నాం. ఇక్కడ నుంచి ఎక్స్ ఏమవుతుంది నాకు? ఎక్స్ వచ్చేసి 3 లాంబ్డా, 3 × లాంబ్డా 3 లాంబ్డా +1. వై ఏమవుతుంది నాకు ఇక్కడ నుంచి? 2 లాంబ్డా, ఈ +1 అటు సైడ్ పోతే -1 అవుతుంది, 2 లాంబ్డా -1. జెడ్ ఏమవుతుంది నాకు? 1 × లాంబ్డా లాంబ్డా -2 అటు సైడ్ పోతే +2 అవుతుంది, అంటే లాంబ్డా +2 అవుతుంది. అంటే ఇప్పుడు నాకు క్యూ పాయింట్ ఏమైంది? క్యూ పాయింట్ వచ్చేసి ఏమైంది నాకు? 3 లాంబ్డా +1, 3 లాంబ్డా +1, 2 లాంబ్డా -1, లాంబ్డా +2 అయింది. రైట్, క్యూ పాయింట్ వచ్చేసింది ఇప్పుడు నాకు. రైట్, నాకు ఇప్పుడు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కావాలంటే లాంబ్డా కావాలి. లాంబ్డా కావాలంటే మనకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ తెలుసు కదా, ఇది పీ పాయింట్ కదా, మనం PQ బార్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఓకే, PQ బార్ ఎలా క్రియేట్ చేయాలి? OQ బార్ - OP బార్. అంటే మనం ఇందులో నుంచి ఈ 3, 4, 9ని తీసేయాలి. ఓకే తీసేద్దాం. 3 లాంబ్డా +1 -3, 3 లాంబ్డా +1 -3 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ? 3 లాంబ్డా -2, 2 లాంబ్డా -1 -4, OQ - OP కదా, అందుకే 2 లాంబ్డా -1 -4 అంటే 2 లాంబ్డా -5, 2 లాంబ్డా -5. నెక్స్ట్ వచ్చేసి లాంబ్డా +2 -9 అంటే లాంబ్డా -7, లాంబ్డా -7. ఇప్పుడు నా దగ్గర PQ బార్ ఉంది. రైట్, PQ బార్ ఉంది, B బార్ ఉంది. నేను రెండింటి డాట్ ప్రోడక్ట్ 0కి ఈక్వల్ చేసుకుంటా. అంటే PQ బార్
డాట్ ప్రొడక్ట్ విత్ బీ బార్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. పీక్యూ బార్ ఏమొచ్చింది నాకు 3 లాంబ్డా మైనస్ 2 కామా 2 లాంబ్డా మైనస్ 5 కామా లాంబ్డా మైనస్ 7 డాట్ ప్రొడక్ట్ విత్ బీ బార్. బీ బార్ ఏంటి మనకి 3 కామా 2 కామా 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది నాకు 3 లాంబ్డా మైనస్ 2 ఇంటూ 3 అంటే ఎంత 9 లాంబ్డా మైనస్ 6, 2 లాంబ్డా మైనస్ 5 ఇంటూ 2 అంటే 4 లాంబ్డా మైనస్ 10, 7 లాంబ్డా మైనస్ 7 ఇంటూ 1 అంటే ప్లస్ లాంబ్డా మైనస్ 7 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం యాడ్ చేస్తే 9 ప్లస్ 9 మైనస్ 4 ఎంత 5, 5 ప్లస్ 1 అంటే ఇది 6 అంటే 6 లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతున్నప్పుడు నాకు 16 23 ఇదేమవుతుంది 23 అవుతుంది. అప్పుడు నాకు లాంబ్డా ఏమవుతుంది 23/6 అవుతుంది. సో 23/6 అవుతుంది. ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ 2 లాంబ్డా మైనస్ 5 ఇంటూ 2 అని అంటే ఇది 4 ప్లస్ 4 లాంబ్డా కదా, ప్లస్ 4 లాంబ్డా మైనస్ 10 అంటే 13 ప్లస్ 1 14, ఇది వచ్చేసి 14 లాంబ్డా అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 23/14 అవుతుంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ మాత్రమే వచ్చింది నాకు. ఓకే, లాంబ్డా వాల్యూ మాత్రమే వచ్చింది అంటే ఇంకా నాకు క్యూ రాలేదు. క్యూ ఎలా వస్తుంది, ఈ లాంబ్డాని తీసుకెళ్ళి క్యూలో పెడితే నాకు క్యూ వస్తుంది. ఈ లాంబ్డాని తీసుకెళ్ళి క్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అనమాట. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ లాంబ్డా వచ్చేసి 23/14 ప్లస్ 1 కమ్మా 2 టైమ్స్ ఆఫ్ 23/14 మైనస్ 1 కమ్మా 23/14 ప్లస్ 2. సో దీన్ని సింప్లిఫై చేద్దాం, మనకు వచ్చేది క్యూ పాయింట్ అనమాట. సో ఏమవుతుంది ఇక్కడ నాకు ఇది 69 ప్లస్ 14, 69 ప్లస్ 14 అంటే 83/14 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 46 మైనస్ 14 అని అంటే 46, అదర్వైజ్ ఓకే 46 మైనస్ 14 అని తీసుకోవచ్చు, లేదంటే 2 1s 2 7s చేద్దాం. సో 23 మైనస్ 7, 23 మైనస్ 7 అంటే ఎంత 16, సో ఇది 16/7 అవుతుంది. ఇది వచ్చేసి 23 ప్లస్ 28 అంటే 51/14 అవుతుంది, 51/14. ఇది వచ్చేసి మనకి క్యూ పాయింట్ అనమాట, రైట్. ఇదే మనకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. మనం అనుకున్నాం కదా ఇది పీ పాయింట్, ఇది క్యూ పాయింట్, కోఆర్డినేట్ తీసుకున్నాం కదా, ఇది లైన్, ఇది పీ పాయింట్ అనుకున్నాం కదా, ఇదే మనకి క్యూ పాయింట్ అనమాట. అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇదే. ఒకవేళ మనం ఇదే క్వశ్చన్లో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అడగకుండా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగితే ఇక్కడ వరకు చేయాలి. ఖచ్చితంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కొని ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని పీని క్యూని రెండింటిని మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ యూజ్ చేస్తే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసేది. ఇంకొక ఫార్ములా కూడా ఉంది, సెకండ్ మెథడ్ డైరెక్ట్ ఫార్ములా ఉంది, ప్రొజెక్షన్ తీసుకొని అది కూడా చూద్దాం మనం. ఓకేనా, రైట్. సో ఇది ఫస్ట్ మెథడ్ అనమాట, వన్ ఆఫ్ ద మెథడ్ టు ఫైండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎలా కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కొని ఈ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్కి పీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం జనరల్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటే డిస్టెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ మనం డిస్టెన్స్ అడగలే, మనం అడిగింది అంటే ఇమేజ్ గురించి అడిగాడు. ఇమేజ్ అంటే పీ డాష్, నాకు పీ డాష్ కావాలంటే ఇది పీ డాష్ని ఏమన్నాడు ఆల్ఫా బీటా గామా అన్నాడు. పీ పాయింట్ ఆల్రెడీ నాకు తెలుసు, ఇది వచ్చేసి 3 4 9 అనమాట, 3 ఇది. ఓకే, రైట్. సో ఇప్పుడు క్యూ పాయింట్ కూడా నాకు తెలుసు. ఇప్పుడు క్యూ పాయింట్ ఏంటి 83/14 కామా 16/7 కామా 51/14, రైట్. నా దగ్గర పీ పాయింట్ ఉంది, క్యూ పాయింట్ ఉంది, పీ డాష్ కనుక్కోవాలి. ఈజీగా కనుక్కోవచ్చు కదా నేను, రైట్. ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవాలి, ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేద్దాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఎలా అప్లై చేయాలి, 3 ప్లస్ ఆల్ఫా/2, 3 ప్లస్ ఆల్ఫా/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ దీనికి ఈక్వల్ కదా 83/14కి ఈక్వల్. అదేవిధంగా 4 ప్లస్ బీటా/2, 4 ప్లస్ బీటా/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ 16/7కి ఈక్వల్. ఇంకోటి ఏంటి 9 ప్లస్ గామా/2, 9 ప్లస్ గామా/2 ఇది దేనికి ఈక్వల్, ఇది వచ్చేసి 51/14కి ఈక్వల్. 2 1s 2 7s, అప్పుడు మనకు ఆల్ఫా ఏమవుతుంది 83/7 మైనస్ 3, బీటా ఏమవుతుంది ఇక్కడ 32/7 మైనస్ 4, గామా ఏమవుతుంది 2 1s 2 7s కాబట్టి 51/7 మైనస్ 9. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేసామనుకోండి, దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇది వచ్చేసి 62/7 అవుతుంది, బీటా వచ్చేసి 28 అని అంటే 4/7 వస్తుంది, ఇది గామా వచ్చేసి 51 మైనస్ 63 అని అంటే -8/7 వస్తుంది. ఇదే మనకు వచ్చేసి ఆల్ఫా బీటా గామా. మనల్ని అడిగింది ఆల్ఫా బీటా గామాని. ఇంకా క్వశ్చన్లో ఏమడిగాడు మనల్ని, క్వశ్చన్లో వచ్చేసి 14 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అడిగాడు. అంటే 14 టైమ్స్ ఆఫ్ 62/7 ప్లస్ 4/7 మైనస్ 8/7, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి. సో దీన్ని సింప్లిఫై చేశాను అనుకోండి 72 మైనస్ 18,
72 మైనస్ 18 అంటే ఇది 58 అవుతుంది. 58/7, 7 1s 7 2s. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 116 అవుతుంది. ఇక్కడ ఈ ఆల్ఫా బీటా గామానే మనకి ఏమవుతుంది, ఈ ఆల్ఫా బీటా గామానే మనకి ఏమవుతుంది అంటే పీ డాష్ అవుతుంది. పీ డాష్ అని అంటే ఇది ఇమేజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎలాగనుకున్నాను, మిడ్ పాయింట్ ఫార్ములా వేసి అప్లై చేశాను. ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా వచ్చేసి 62/7, బీటా వచ్చేసి 4/7, గామా వచ్చేసి -8/7. ఒకవేళ క్వశ్చన్లో ఓన్లీ ఇమేజ్ వరకే కనుక్కున్నానంటే ఇక్కడ వరకే మన ఆన్సర్. కాకపోతే క్వశ్చన్లో ఇక్కడ 14 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అడిగాడు కాబట్టి ఆల్ఫా బీటా గామా అంటే ఇమేజ్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేశాను, 116 వచ్చిందనమాట. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే రైట్, వెరీ సింపుల్. ఫస్ట్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి PQ బార్ డాట్ ప్రొడక్ట్ విత్ B బార్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి Q వస్తుంది, ల్యాండా వస్తుంది. ల్యాండాని తీసుకెళ్ళి Qలో పెడితే మనకి ఈజీగా Q పాయింట్స్ వస్తాయి. Q పాయింటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. డిస్టెన్స్ అడిగితే Pకి Qకి డిస్టెన్స్ అప్లై చేస్తాం. ఒకవేళ ఇమేజ్ అడిగితే మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట JEE మెయిన్స్లో. ఓకే.